మే 2 దేవుని వాగ్దానం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనమంతా క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం సంతోషంతో ఆనందంగా ఉండేటువంటి భాగ్యము ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును. మనలో చాలామంది నాకు ఎవరు జత లేరు, నాకు ఎవరు సహాయము చేసేవారే లేరు, నేను ఒంటరివానిగా ఉండిపోయాను, నా తోడు ఎవరుంటారు అని రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉండేవారు చాలామంది మనకు చుట్టూ కనబడతారు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నానని ఏమాత్రం కలత చెందొద్దు, భయపడొద్దు. నీ పక్షమున సైన్యములకు అధిపతియగు యెహోవా వ్యాజ్యమాడబోతా ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన చేసే సహాయము చాలా గొప్పది. ఎంత గొప్పదంటే, ప్రభు ఇచ్చే సహాయము మనలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. అటువంటి సహాయకుడు మన ప్రభు అయినటువంటి దేవుడు. ఆయన ఒంటరి వారు 1000 మందిని చేయగల సమర్థుడు. నీవు ఒంటరి కాదు, నిన్ను 1000 మందిగా మార్చుతాడు. అటువంటి గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు కలత చెందొద్దు, భయపడద్దు, దిగులు చెందొద్దు. ప్రభువు నీకు సహాయకుడిగా ఉండి నిన్ను గొప్పవానిగా చేసి నీ ఒక్కనితోనే ఉన్నత విజయాన్ని నీకు సమకూర్చగల సత్తా కలిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తుండగా ఆయన మీద నువ్వు ఆధారపడి ముందుకు వెళ్ళు. ఆయనలో విశ్వాసం ఉంచు. ప్రభు నిన్ను ఉన్నత స్థాయికి నడిపిస్తాడు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఒంటరిగా ఉన్న వారితో నీవు జంటగా వారికి తోడుగా ఉండి వారికి గొప్ప జయము దయచేయండి. ప్రభా, నీ కృప వారి మీద బహుగా చెయ్యమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములన్నిటిలో గొప్ప జయములు బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.